వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్. జేడబ్ల్యూ 2026 ఎగ్జామినేషన్ హాల్లో ప్రతి ఒక్క సెంటర్లో డ్రాప్ బాక్స్ అయితే ఉంటుంది. ఈ డ్రాప్ బాక్స్ మర్చిపోయి వస్తే కనుక అది మీ రిజల్ట్ పైన కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎలా అనేది క్లారిటీగా చెప్తాను. వీడియో లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కూడా చేయండి. మీకు డ్రాప్ బాక్స్లో రఫ్ షీట్ ఏదైతే ఇస్తారో రఫ్ వర్క్ చేసుకున్న తర్వాత మీరు ఎగ్జామినేషన్ హాల్ లీవ్ చేసే టైంలో కంపల్సరీగా మీ రఫ్ షీట్తో పాటు అడ్మిట్ కార్డ్ కూడా డ్రాప్ చేసి రావాలి. లేకపోతే అది మీ రిజల్ట్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. అలాగే మీకు సీట్ వచ్చిన తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి కూడా ఉంటుంది. మన మెంటర్షిప్లో లాస్ట్ ఇయర్ ఐఐటి సీట్ వచ్చిన స్టూడెంట్ గాంధీనగర్లో మళ్ళీ బయోమెట్రిక్ ఇచ్చే టైంలో వాళ్ళకు వెరిఫికేషన్ ఉంటుంది. మీకు కూడా ప్రతి కాలేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ డ్రాప్ బాక్స్లో ఇచ్చిన అడ్మిట్ కార్డే వాళ్ళని సేవ్ చేయడం జరిగింది. ఇలాంటి సొల్యూషన్స్ కూడా వీటి వల్లే ఉంటాయి. కాబట్టి ఎవరూ మర్చిపోకుండా మీ రఫ్ షీట్ ప్లస్ అడ్మిట్ కార్డు డ్రాప్ బాక్స్లో వేసేసి రండి. థ్యాంక్ యూ.